హలో గైస్. సో ఈ క్లాస్లో మనము వీటో పవర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒకసారి చూద్దాం. వీటో పవర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ప్రెసిడెంట్కి వీటో పవర్ ఎందుకు కల్పించింది భారత రాజ్యాంగం, అలాగే అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి, సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి, పాకెట్ వీటో అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ బిల్స్ అంటే మనీ బిల్ కానివ్వండి, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2, ఆర్డినరీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, వీటిపైన ప్రెసిడెంట్ ఎలాంటి వీటో పవర్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎలాంటి వీటో పవర్ని వినియోగించవచ్చు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సరే, ఒకసారి చూడండి అమ్మా. సో ప్రెసిడెంట్ వీటో పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెసిడెంట్ వీటో పవర్. సరే, సో బేసిక్గా మీరు గమనించండి, అసలు వీటో అనే మీనింగ్కి అర్థం తెలుసుకోండి. ఫస్ట్ అసలు వీటో అంటే ఏంటి? వీటో అంటే దాని మీనింగ్ ఏంటంటే అమ్మా ఫార్బిడ్ అని అర్థం. వీటో అంటే మీనింగ్ ఏంటి? ఫార్బిడ్ అని అర్థం. ఫార్బిడ్ అంటే ఏంటి? నిషేధించడం. ఫార్బిడ్ అంటే ఏంటి? నిషేధించడం. వేటిని నిషేధించడం కోసం రాష్ట్రపతికి వీటో అధికారాన్ని కల్పించారంటే బిల్లులను నిషేధించడం కోసము రాష్ట్రపతికి వీటో అధికారాన్ని కల్పించారు. సరే, బిల్లులను ఎందుకు రాష్ట్రపతి నిషేధించాలి? బిల్లులను రాష్ట్రపతి ఎందుకు నిషేధించాలి అంటే ఇక్కడ గమనించండి, ఈ వీటో రాష్ట్రపతికి వీటో అధికారాన్ని కల్పించడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. వై అసలు రాష్ట్రపతి ఎందుకు బిల్లులను నిషేధించాలి, ఆ నిషేధించే అధికారాన్ని రాష్ట్రపతికి ఎందుకు ఇచ్చారు అంటే, సో మొదటి రీజన్ అమ్మ, సో మీరు గమనించినట్లయితే పార్లమెంట్కి పోను మనకి ఈ ప్రజెంట్ డేస్లో పార్లమెంట్ యొక్క పని భారం అనేటటువంటి పెరిగింది. సో సమ్టైమ్స్ మనకి పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక బిల్లుని సక్రమంగా పరిశీలించకుండా, ఆ బిల్లు పైన డిస్కషన్ అనేది జరగకుండా కొన్నిసార్లు మనకి ఆ బిల్లును పాస్ చేస్తూ ఉంటారు. సో ఏ బిల్లులనైతే పార్లమెంట్ అనేది మంచిగా పరిశీలించకుండా పాస్ చేసి పంపిస్తూ ఉంటుందో అలాంటి బిల్లులను ఆపడం కోసం, అలాగే రెండో రీజన్ చూసినట్లయితే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి బిల్లులను నిషేధించడం కోసము రాష్ట్రపతికి వీటో అధికారాన్ని భారత రాజ్యాంగం అనేది కల్పించింది. ఓకే, రీజన్స్ ఏంటమ్మా? సో మనకి పార్లమెంట్ అనేది టైం లేకపోవడం వల్ల కొన్ని బిల్లులను హడావిడిగా ఆమోదించి పంపిస్తూ ఉంది, సక్రమంగా పరిశీలించదు, దానిపైన ప్రాపర్ డిస్కషన్ పార్లమెంట్లో జరగదు. ఓకే, సో అలాంటప్పుడు అందులో కొన్ని మిస్టేక్స్ అనేటివి ఉంటాయి. సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం, అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి బిల్లులను పార్లమెంటు ఆమోదించి పంపినప్పుడు సో అలాంటి వాటిని నిషేధించడం కోసం రాష్ట్రపతికి వీటో అధికారాన్ని కల్పించింది. ఓకే, సరే, ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని ప్రాసెస్ అంతా ఒకసారి చూద్దాం. బేసిక్గా మీరు గమనించండి అమ్మా, పార్లమెంటు ఆమోదించినటువంటి ఏదైనా బిల్లు, పార్లమెంటు ద్వారా ఆమోదం పొందినటువంటి ఏదైనా బిల్ అనేది యాక్ట్ అవ్వాలంటే, అంటే అది ఒక చట్టం అవ్వాలంటే ఎవరి యొక్క సంతకం అవసరం అమ్మా? ఎవరి యొక్క సంతకం? రాష్ట్రపతి యొక్క సంతకం అవసరం. సో మీరు గమనించినట్లయితే పార్లమెంటు ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లులన్నీ కూడా ఆర్టికల్ 111 ప్రకారము సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఓకే, సరే, వాటిపైన ఆ బిల్లుల పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఒకసారి మనం మళ్ళీ చూద్దాం, ఎందుకంటే ప్రతి బిల్లు దగ్గర మీకు చెప్పాల్సి ఉంటుంది నేను. సరే, ఓకే, సరే, ఇక్కడే చెప్పేస్తాను. సో భారత రాష్ట్రపతి బిల్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు గమనించండి, మీకు ఇక్కడ ఆర్డినరీ బిల్లు చెప్తున్నానమ్మా. ఆర్డినరీ బిల్ అంటే సాధారణ బిల్లు, అలాగే ఫైనాన్షియల్ బిల్ 1, 2, ఫైనాన్షియల్ బిల్ 1 and 2, ఈ 2 రకాల బిల్లుల పైన రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఇన్ కేస్ పార్లమెంట్ అనేది ఆర్డినరీ బిల్లును, అలాగే ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 అంటే ఆర్థిక బిల్లు 1, ఆర్థిక బిల్లు 2, ఈ 3 బిల్లులను పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరకు పంపించింది. అయితే రాష్ట్రపతి అప్పుడు ఈ 3 రకాల బిల్లుల పైన ఎన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే, ఒకటోది గమనించండి అమ్మా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ 3 బిల్లుల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఒకటోది మీరు గమనించండి, సో ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఆమోదించవచ్చును. రెండోది వచ్చేసి రిజెక్ట్ చేయొచ్చు, విత్ హోల్డ్ ఇస్ అసెంట్, రిజెక్ట్ చేయవచ్చు. మూడోది వచ్చేసి
రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపించవచ్చు. మూడోది ఏం చేయొచ్చు, రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు కూడా ఆయన పంపించవచ్చు. సో ఈ రెండు రకాల బిల్లుల పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో మీకు చెప్పాను. నెక్స్ట్ అలాగే మనం ఇంకొక కేసు తీసుకుందాం, మనీ బిల్ తీసుకుందాం. సో మనీ బిల్ విషయంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు, మనీ బిల్. సో మనీ బిల్ విషయంలో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఒకసారి మీరు చూడండి. సో బేసిక్గా మీరందరూ అనుకుంటారు రాష్ట్రపతి మనీ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి అని చాలామంది అనుకుంటారు. రాష్ట్రపతి మనీ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి అని మీరు చాలామంది అనుకుంటారు. అది తప్పమ్మ. సో మనీ బిల్లు పైన రాష్ట్రపతి రెండు రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇన్ కేస్ నేను చెప్పేదానిపైన మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు మనకి కాన్స్టిట్యూషన్ పబ్లిష్ చేస్తుంటారు. ఆ కాన్స్టిట్యూషన్కి వెళ్ళి మీరు ఆర్టికల్ 111 కనుక చదివితే నేను చెప్పే విషయం అర్థమవుతుంది. అలాగే మీరు పిఎం బక్షి, సో పిఎం బక్షి అనేటటువంటి బుక్లో మీరు పేజ్ నెంబర్ 168 చూస్తే తెలుస్తుంది. అలాగే డిడి బసు బుక్లో 246 పేజ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే సార్, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది పిల్లలు నమ్మరు. సార్ కొన్ని చోట్ల తెలుగు మీడియం బుక్కుల్లో మనీ బిల్లును రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి అని చెప్పుకుంటారు. మీరేంటి రాష్ట్రపతి మనీ బిల్లు పైన రెండు రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు తప్పు సార్. ఎందుకంటే మీరు ఎందుకు తప్పు అంటే, సో మీకు గడ్డం నరవలేదు, వెంట్రుకలు తెల్లబడలేదు కాబట్టి మీరు తప్పు సార్. వెంట్రుకలు తెల్లబడిన వాళ్ళు, గడ్డం తెల్లగా ఉన్న వాళ్ళు చెప్పింది మాత్రమే అది నిజమవుతుంది సార్ అని చాలామంది అనుకుంటారు. సో అది తప్పమ్మ. ఓకే, సో దాంతో సంబంధం లేదు. ఓకే, సో అది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆర్టికల్ 111 అలాగే పిఎం బక్షిలోని 168 పేజ్ అలాగే డిడి బస్సులోని 246 పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, మనీ బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటు ఆమోదించినటువంటి మనీ బిల్ అనేది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఈ మనీ బిల్లు పైన ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకటోది మీరు గమనించినట్లయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకటోది ఏం చేయొచ్చు, యాక్సెప్ట్, ఆమోదించవచ్చు. ద్రవ్య బిల్లుని రాష్ట్రపతి ఆమోదించవచ్చు. రెండోది రిజెక్ట్ కూడా చేయవచ్చు. తిరస్కరించవచ్చును. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో మనీ బిల్లును రాష్ట్రపతి ఏం చేయలేడమ్మా, రీకన్సిడరేషన్ అంటే రాష్ట్రపతి మనీ బిల్లును పునఃపరిశీలనకు పంపించలేడు. ఈ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సో మీకు వీటో పవర్ దగ్గర ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే వన్ మోర్ థింగ్ ఇంకొక బిల్లు మనకి మిగిలి ఉంది. అదేంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు. సో రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడమ్మా, సో ఒక నిర్ణయమే తీసుకుంటాడు. అదేంటి, యాక్సెప్ట్, ఖచ్చితంగా ఆమోదించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము రాష్ట్రపతి అనేటటువంటి వాడు సో రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి అనే అంశాన్ని మనకి రాజ్యాంగంలో చేర్చారు. సో అందువలన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. సో ఇవి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మనీ బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడు, ఆర్డినరీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు అయినా ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడు, ఇది మీకు తెలియాలి. ఈ 3 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ 1, పాయింట్ 2 అలాగే పాయింట్ 3 ఈ 3 పాయింట్లు కనుక మీకు గుర్తుండడం ఏంటి, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ 3 పాయింట్లు కనుక మీకు అర్థమైతే, ఎప్పటికీ గుర్తుంటే, సో మనం ఈజీగా ఈ వీటో పవర్ల గురించి డిస్కస్ చేయొచ్చు. సరే, ఇక్కడికి పక్కన పెట్టేద్దాం ఇది. సరే, ఓకే, వదిలేయండి. సో ప్రెసిడెంట్కి ఎందుకు వీటో పవర్ అనేది కల్పించారమ్మా, వై, ఎందుకు కల్పించారు? సో పార్లమెంట్ అనేది సరిగా పరిశీలించకుండా పంపినటువంటి బిల్లుల్ని నిరోధించడం కోసం, అలాగే పార్లమెంట్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి బిల్లును ఆమోదించినప్పుడు వాటిని నియంత్రించడానికి రాష్ట్రపతికి వీటో అధికారాన్ని కల్పించారు. సరే, అసలు వీటో అధికారం అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఇండియన్ ప్రెసిడెంట్ గురించి చెప్పట్లేదు. సో ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచంలో ఉండేటటువంటి దేశాధినేతలకు ఎన్ని వీటో అధికారాలు ఉంటాయంటే 4 ఉంటాయమ్మా. ఒకటోది వచ్చేసి మనం చెప్పుకున్నట్లయితే అబ్సల్యూట్ వీటో.
ఒకటో వీటో ఏంటి? అబ్సల్యూట్ వీటో. రెండో వీటో ఏంటమ్మా? సస్పెన్సివ్ వీటో. రెండో వీటో వచ్చేసి సస్పెన్సివ్ వీటో. మూడోది వచ్చేసి పాకెట్ వీటో. మూడోది వచ్చేసి పాకెట్ వీటో. నాలుగోది వచ్చేసి క్వాలిఫైడ్ వీటో. నాలుగోది వచ్చేసి క్వాలిఫైడ్ వీటో. అయితే మీ అందరికీ తెలుసు ఈ క్వాలిఫైడ్ వీటో అనేది మన ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. అవునా కాదా? క్వాలిఫైడ్ వీటో అనేటటువంటి మన ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. సో దీని గురించి మనకి ఎందుకు అవసరం లేదు కదా. సో మన ఇండియన్ ప్రెసిడెంట్కి ఉండేటివి మనం తెలుసుకోవడానికి కష్టంగా ఉంది, మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ గురించి మనకెందుకు అవసరం లేదు, లీవ్ ఇట్, ఇక్కడ వదిలేయండి. సో మనకు జాబ్ వచ్చిన తర్వాత కావాలనుకుంటే వాటి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో ప్రస్తుతం అయితే మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి, సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి, పాకెట్ వీటో అంటే ఏంటి, ఇవి చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ గైస్. అందులో నెంబర్ వన్ అబ్సల్యూట్ వీటో. నెంబర్ వన్ అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ వీటో. ఓకే, సరే అబ్సల్యూట్ వీటో అంటే ఏంటమ్మా? సో అబ్సల్యూట్ వీటో అంటే ఏంటంటే పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరకు పంపించినటువంటి బిల్లును కనుక మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక రిజెక్ట్ అంటే తిరస్కరించినట్లయితే దాన్నే మనం ఏమనొచ్చు? అబ్సల్యూట్ వీటో అంటాము. ఓకే, సో అబ్సల్యూట్ వీటో ఏంటి? పార్లమెంటు ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కనుక ఆ బిల్లును రిజెక్ట్ చేసినట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ హోల్డ్ ఇస్ అసెంట్ టు ద బిల్, సో ఏదైనా సరే ఒక బిల్లును కనుక రాష్ట్రపతి తిరస్కరించినట్లయితే దాన్నే మనము అబ్సల్యూట్ వీటో అంటాము. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మన భారత రాష్ట్రపతిని మనము చిన్నప్పుడు చదువుకున్నాం రబ్బర్ స్టాంప్ అని, కీలు బొమ్మని, ఇలాంటివి అంటూ ఉంటాం కదా, నిజంగానే రాష్ట్రపతికి బిల్లులను తిరస్కరించేంత పవర్ ఉందంటారా అంటే లేదు. రాష్ట్రపతికి ఉన్నటువంటి అబ్సల్యూట్ వీటో చాలా పరిమితమైనటువంటి మాత్రమే. రాష్ట్రపతికి ఉన్న అబ్సల్యూట్ వీటో అనేది చాలా లిమిటెడ్. సరే చూడండి, అయితే రాష్ట్రపతి యొక్క అబ్సల్యూట్ వీటోను టూ కండిషన్స్ రెండు కండిషన్స్లోనే యూజ్ చేస్తాడు. రెండు కండిషన్స్లో యూజ్ చేస్తాడు. ఒకటోది ఏంటంటే ప్రైవేటు బిల్లుల విషయంలో. సో ప్రైవేటు బిల్లుల విషయంలో రాష్ట్రపతి తనకున్నటువంటి అబ్సల్యూట్ వీటోను విచ్చలవిడిగా ఉపయోగించుకోవచ్చు, అడిగేవాడు లేడు. సరే సార్, ప్రైవేటు బిల్లుల విషయంలో రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను విచ్చలవిడిగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు, బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ పబ్లిక్ బిల్ అంటే ప్రభుత్వ బిల్లుల విషయంలో ఏంటి అని చెప్పొచ్చు. సరే, ఈ పబ్లిక్ బిల్లుల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో పబ్లిక్ బిల్లుల పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అబ్సల్యూట్ వీటోను ఉపయోగించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పబ్లిక్ బిల్ ప్రభుత్వ బిల్లుల పైన రాష్ట్రపతి ఎప్పుడు అబ్సల్యూట్ వీటోను ఉపయోగించవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మనకి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ అన్నీ బాగుంటే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతాయి? 2024లో జరుగుతాయి, అంతేనా? 2024 మేలో జరగడానికి స్కోప్ ఉంది. అయితే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2024 నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఫిబ్రవరి మంత్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? పార్లమెంట్లో ఒక బిల్లును పాస్ చేసింది. పార్లమెంట్ ద్వారా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించింది. నెక్స్ట్ ఆ బిల్లు ఎవరి దగ్గరికి వెళ్తుంది? నెక్స్ట్ ఆ బిల్లు వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వస్తుంది. సరే, ఈ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉందనుకోండి ఇప్పుడు. సో అండర్ కన్సిడరేషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. అయితే నెక్స్ట్ 2024 మేలో జరిగిన ఎన్నికల్లో 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు విన్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ విన్ అయింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. 2024లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. అయితే ఇప్పుడు పవర్లోకి ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే చేయడానికి అవకాశం ఉంది అంటే
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది కదా. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రెసిడెంట్ చెప్తుంది, హలో మాస్టారు ప్రెసిడెంట్ గారు, సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చివరిలో పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదం పొందింది కదా, అది మీ దగ్గర పరిశీలన ఉంది కదా, సో ఆ బిల్లును మీరు రిజెక్ట్ చెయ్యండి అని అడ్వైజ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్లును రిజెక్ట్ చేస్తాడు. అంటే పాత ప్రభుత్వ కాలంలో ఏదైనా బిల్లు పార్లమెంటు ద్వారా ఆమోదం పొంది రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు తర్వాత కాలంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ బిల్లును తిరస్కరించండి అని సలహా ఇచ్చినప్పుడు రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించవచ్చు. అంతకు మించి రాష్ట్రపతి ఎప్పుడూ కూడా అబ్సల్యూట్ వీటోను ప్రభుత్వ బిల్లుల పైన ఉపయోగించలేడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో పాత ప్రభుత్వ కాలంలో ఆమోదం పొంది రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము సో పాత ప్రభుత్వ కాలంలో ఆమోదించిన బిల్లును మీరు తిరస్కరించండి రాష్ట్రపతి గారు అని కొత్త ప్రభుత్వం సలహా ఇచ్చినప్పుడు ఆయన తిరస్కరించవచ్చును. అది సో ఈ ఒక్క సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించగలడు. అయితే ఇక్కడ మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ కండిషన్? రాష్ట్రపతికి ఉండేటటువంటి అబ్సల్యూట్ వీటో పవర్ అనేది ప్రైవేటు బిల్లుల పైన ఏ విధంగా ఉంటుంది? లిమిటెడా అన్లిమిటెడ్ ఎలాంటి కండిషన్ లేవు. సో రాష్ట్రపతికి ఉన్న అబ్సల్యూట్ వీటో పవర్ ప్రైవేటు బిల్లుల పైన అన్లిమిటెడ్, ఏ విధంగా విచ్చలవిడిగా ఉపయోగించవచ్చు. మరి పబ్లిక్ బిల్లుల పైన రాష్ట్రపతికి లిమిటెడ్ అబ్సల్యూట్ వీటో పవర్ ఉంటుంది. లిమిటెడ్ ఎందుకు? ఈ సందర్భంలో తప్ప, ఇప్పుడు నేను చెప్పిన సందర్భంలో తప్ప మరెప్పుడూ కూడా అతను అబ్సల్యూట్ వీటోను వినియోగించలేడు. మరెప్పుడు కూడా అతను అబ్సల్యూట్ వీటోను యూజ్ చేయలేడు పబ్లిక్ బిల్లుల విషయంలో, ప్రభుత్వ బిల్లుల విషయంలో. ఓకే, దట్స్ ఇట్ మా. అలాగే నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఏ బిల్లుల పైన రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించగలడు. సో ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. సో నెంబర్ 1 తీసుకుందాం. సో నెంబర్ 1 ఆర్డినరీ బిల్లు, అలాగే ఆర్డినరీ అంటే సాధారణ బిల్లు, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2, ఆర్థిక బిల్లు 1, ఆర్థిక బిల్లు 2. ఆర్డినరీ బిల్ అంటే సాధారణ బిల్లు, ఫైనాన్షియల్ బిల్ అంటే ఆర్థిక బిల్లు 1, ఆర్థిక బిల్లు 2. సరే, ఈ బిల్లులపైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? ఇందాక చెప్పాను 3 రకాల నిర్ణయాలు తీసుకోగలడు. అవునా కాదా? 3 రకాల నిర్ణయాలు తీసుకోగలడు. ఒకటేంటి? యాక్సెప్ట్ చేయగలడు. రెండోది ఏంటి? రిజెక్ట్ చేయగలడు. మూడోదేంటి? రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపించగలడు. రీకన్సిడరేషన్ అంటే పునఃపరిశీలనకు పంపించగలడు. సో ఇప్పుడు చెప్పండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాధారణ బిల్లును కానీ, ఆర్థిక బిల్లు 1 కానీ, ఆర్థిక బిల్లు 2ని కానివ్వండి, తిరస్కరించగలుగుతున్నాడా లేదా? తిరస్కరించగలుగుతున్నాడు. అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి? పార్లమెంటు బిల్లును తిరస్కరిస్తే దాన్ని అబ్సల్యూట్ వీటో అంటాం. సో రాష్ట్రపతి ఆర్డినరీ బిల్లు పైన, ఆర్థిక బిల్లు 1 పైన, ఆర్థిక బిల్లు 2 పైన అబ్సల్యూట్ వీటోను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అలాగే మనీ బిల్, ద్రవ్య బిల్లు, మనీ బిల్లు. సో మనీ బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? 1 యాక్సెప్ట్ చేయగలడు, రెండోది రిజెక్ట్ కూడా చేయగలడు. సో ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నాడు అంటే తిరస్కరిస్తున్నాడు. సో తిరస్కరిస్తున్నాడు కాబట్టి సో మనీ బిల్లు పైన కూడా అతను అబ్సల్యూట్ వీటోను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు. సో రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? 1 ఏంటది? యాక్సెప్ట్, ఆమోదించగలడు, కేవలం ఆమోదించగలడు, అంతే కదా, కేవలం ఆమోదించగలడు అంతే. సో ఈ బిల్లు పైన అబ్సల్యూట్ వీటోను ఉపయోగించగలడా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు పైన అబ్సల్యూట్ వీటో ఉపయోగించగలడా? నో, ఉపయోగించలేడు. సో చూడండి, ఫస్ట్ మీకు బిల్లు పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలడు అనే విషయం కనుక తెలిస్తే మనము ఎంత బాగా ఇది నేర్చుకోవచ్చు. బిల్లుల పైన రాష్ట్రపతి, ఏ బిల్లు పైన రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది తెలిస్తే లాజికల్గా ఈ అబ్సల్యూట్ వీటో పవర్ అనేది మనకి చాలా ఈజీ. నెక్స్ట్ అలాగే మరికొన్ని విషయం కూడా చెప్తాను, మీకు కావాలంటే స్టాక్ పాయింట్లు ఉంటాయి కదా మనకి, ఆ స్టాక్ పాయింట్లు కూడా చెప్తాను చూడండి.
సో మనకి బేసిక్గా మా అబ్జల్యూట్ వీటోను ఏ రాష్ట్రపతులు ఉపయోగించారు అంటే 1954 1954లో పెప్సు అంటే పటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ 1954లో ఈ పెప్సు బిల్లు పైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అబ్జల్యూట్ వీటోను ఉపయోగించాడు. అలాగే 1991లో ఆర్ వెంకట్రామన్ గారు ఈ యొక్క పార్లమెంటు మెంబర్స్ యొక్క శాలరీ, పెన్షన్, అలయన్సెస్ అనే బిల్లు పైన అబ్జల్యూట్ వీటోను ఉపయోగించాడు. శాలరీ, అలయన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బిల్. ఈ బిల్లు పైన అంటే పార్లమెంటు సభ్యుల యొక్క శాలరీ, అలయన్స్, పెన్షన్ బిల్లు పైన ఆర్ వెంకట్రామన్ గారు అబ్జల్యూట్ వీటోను ఉపయోగించడం జరిగింది. సో అది విషయం. నెక్స్ట్ అలాగే మనము సస్పెన్సివ్ వీటో అంటే ఏంటో చూద్దాం. మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, సస్పెన్సివ్ వీటో. సో ఇక్కడ చూడండి, సస్పెన్సివ్ వీటో అంటే ఏంటమ్మా? పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి పంపించిన బిల్లులను, పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన బిల్లులను రాష్ట్రపతి గనక రీకన్సిడరేషన్ అంటే పునఃపరిశీలనకు పంపించినట్లయితే దాన్ని మనం ఏమంటాము? పునఃపరిశీలనకు పంపిస్తే పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లులను కనుక రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపిస్తే, హలో మాస్టరు ఇంకొకసారి పరిశీలించండి, ఇందులో ఏదో కొన్ని తప్పులు ఉన్నాయి అని చెప్తే, అంటే పునఃపరిశీలన పంపించడం అంటే ఏంటి? బిల్లును రాష్ట్రపతి మళ్ళీ పార్లమెంటుకి పంపించాడు. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఆర్డర్లో చెప్తాను చూడండి. సో బిల్లు ఏమైంది? ఇప్పుడు పార్లమెంటు ద్వారా ఆమోదం పొందింది. బిల్లు ఏమైంది మనకి? ఇప్పుడు పార్లమెంటు ద్వారా ఆమోదం పొందింది. సో ఆమోదం పొంది ఎక్కడికి వచ్చింది బిల్లు? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చింది. ఈయన ఏం చేశాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశాడు? ఈ బిల్లుని రీకన్సిడరేషన్ పంపించాడు. అంటే దాని అర్థం ఏంటి? పునఃపరిశీలనకు పంపించాడు. అలా మాస్టర్ ఇంకొకసారి పరిశీలించండి అని చెప్పాడు. రీకన్సిడరేషన్, పునఃపరిశీలన, ఇంకొకసారి పరిశీలించని చెప్పాడు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఏం చేయొచ్చు? సో రాష్ట్రపతి దగ్గర నుంచి తన దగ్గరికి వచ్చినటువంటి బిల్లులో పార్లమెంట్ ఏం చేయొచ్చు? ఏవైనా మార్పులు, అమెండ్మెంట్స్ ఏమైనా సవరణలు చేసి కానీ, లేదా వితౌట్ అమెండ్మెంట్స్ ఎలాంటి సవరణలు చేయకుండా పార్లమెంటు గనక రెండవసారి రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ బిల్లుకు సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది. అర్థమైందా మీకు? సో సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? సింపుల్గా తర్వాత జరిగే పరిణామాల గురించి మనం పక్కన పెడదాం. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? రాష్ట్రపతి గనుక పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లును రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపిస్తే దాన్ని సస్పెన్సివ్ వీటో అంటాము. సో దాని తర్వాత మనం చెప్పుకున్నాం. సో పార్లమెంటు ఆమోదించిన బిల్లును ప్రెసిడెంట్ ఏం చేశారు? పునఃపరిశీలనకు పంపించాడు. బాగానే ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేయొచ్చు? పార్లమెంటు ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేసి కానీ, లేదా వితౌట్ అమెండ్మెంట్స్ ఎలాంటి సవరణలు చేయకుండా ఆ బిల్లును ఆమోదించి రెండవసారి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ బిల్లుకు ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది. దీన్నే మనం సస్పెన్సివ్ వీటో అంటాము. సస్పెన్సివ్ వీటో అంటే బిల్లును పునఃపరిశీలనకు పంపించడం. సరే, డిఫరెంట్ బిల్లుల పైన, వివిధ రకాల బిల్లుల పైన రాష్ట్రపతి సస్పెన్సివ్ వీటో అధికారం ఏ విధంగా ఉంటుంది? మొదటిగా ఆర్డినరీ బిల్ అంటే సాధారణ బిల్లు, అలాగే ఫైనాన్షియల్ బిల్ 1 and 2 వీటిపైన ఏ విధంగా ఆయన ఈ మూడు బిల్లు పైన, ఆర్డినరీ బిల్లు పైన, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 పైన సస్పెన్సివ్ వీటోను ఉపయోగించవచ్చా లేదా చూద్దాం. సో ఈ మూడు బిల్లుల పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు? ఒకటి, యాక్సెప్ట్ చేయొచ్చు. అవునా? అవును. రెండోది ఏం చేయొచ్చు?
రిజెక్ట్ చేయవచ్చు. మూడోది ఏం చేయొచ్చు, రీకన్సిడరేషన్కి పంపించవచ్చు, అంటే పునఃపరిశీలనకు పంపించవచ్చు. సో బిల్లును కనుక పునఃపరిశీలనకు పంపిస్తే దాన్ని మనం ఏమంటాము, బిల్లును పునఃపరిశీలనకు పంపిస్తే దాన్ని ఏ వీటో అంటాము, సస్పెన్సివ్ వీటో అంటాము. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినరీ బిల్లు పైన, ఫైనాన్షియల్ బిల్ 1 ఆర్థిక బిల్లు 1 పైన, ఆర్థిక బిల్లు 2 పైన సస్పెన్సివ్ వీటో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అలాగే మనీ బిల్ చూద్దాం. సో మనీ బిల్ విషయంలో రాష్ట్రపతి ఎన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, 2. ఒకటి ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. రెండోది ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయొచ్చు. అంటే అయితే మనీ బిల్లును ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ పంపించగలుగుతున్నాడా, మనీ బిల్లును ప్రెసిడెంట్ అంటే ద్రవ్య బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించగలుగుతున్నాడా, నో, పంపించలేకపోతున్నాడు, పంపించలేడు. సో మనీ బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించలేడు కాబట్టి ఈ బిల్లు పైన సస్పెన్సివ్ వీటో ఉపయోగించగలడా అంటే నో, ఉపయోగించలేడు. నెక్స్ట్ అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లు. సో రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు, 1 అదేంటి, యాక్సెప్ట్, ఆమోదించగలడు, అంతే. అంతేగాని ఈ బిల్లును, రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించగలడా, పునఃపరిశీలనకు పంపించగలడా, నో, పంపించలేడు. సో మరి రాజ్యాంగ సవరణ బిల్లు పైన సస్పెన్సివ్ వీటోను ఉపయోగించగలడా, నో, ఉపయోగించలేడు, నో, ఉపయోగించలేడు. ఓకే, ఉపయోగించలేడు. అర్థమైందమ్మా ఇది? సో ఈ విషయం అర్థమైందా? నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే పాకెట్ వీటో గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాకెట్ వీటో. సో పాకెట్ వీటో అంటే ఏంటి, నెక్స్ట్ చూడండి, మూడోది పాకెట్ వీటో. సో ఇందాక చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మనీ బిల్లు పైన అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పైన, సో మనీ బిల్లు పైన, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పైన రాష్ట్రపతి ఏం చేయలేడు, రాష్ట్రపతి ఏ వీటోను ఉపయోగించలేడు. మనీ బిల్లు విషయంలో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో రాష్ట్రపతి సో ఈ యొక్క సస్పెన్సివ్ వీటోను ఉపయోగించడానికి వీల్లేదు. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఓకే, సో మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనము అబ్సల్యూట్ వీటో చూద్దాం. సారీ, అబ్సల్యూట్ వీటో కాదు, పాకెట్ వీటో అమ్మా. సారీ, పాకెట్ వీటో. అబ్సల్యూట్ వీటో అయిపోయింది కదా, పాకెట్ వీటో. పాకెట్ వీటో గురించి చూద్దాం. పాకెట్ వీటో అంటే ఏంటి, బేసిక్గా పాకెట్ వీటో అంటే ఏంటి, పాకెట్ వీటో అంటే దాని అర్థం ఏంటంటే పార్లమెంటు ద్వారా ఆమోదం పొంది, పార్లమెంటు ద్వారా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినటువంటి బిల్లుపై ప్రెసిడెంటు ఎలాంటి నిర్ణయాన్ని తెలపకుండా, అంటే దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా రిజెక్ట్ చేస్తున్నానా ఏమీ చెప్పకుండా పార్లమెంటు దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గరికి, పార్లమెంటు ద్వారా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన బిల్లుల పైన ఆయన ఎలాంటి నిర్ణయం తెలపడు. నేను ఈ బిల్లును ఆమోదిస్తున్నాను లేదా తిరస్కరిస్తున్నాను లేదా పునఃపరిశీలనకు పంపిస్తున్నాను అని ఏమీ చెప్పడు. ఆమోదిస్తున్నట్టు చెప్పడు, తిరస్కరిస్తున్నట్టు చెప్పడు, రీకన్సిడరేషన్ పునఃపరిశీలనకు పంపిస్తున్నట్టు కూడా చెప్పడు. ఏమీ చెప్పకుండా ఆ బిల్లును తీసి తన జోబులో పెట్టుకుంటాడు, గమ్ముకుంటాడు ఇలాగ. సో దాన్ని మనం ఏమంటాం, పాకెట్ వీటో. ఓకే, సో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, అంటే ఆమోదిస్తున్నట్టు చెప్పడు, తిరస్కరిస్తున్నట్టు చెప్పడు, రీకన్సిడరేషన్ పునఃపరిశీలనకు పంపిస్తున్నట్టు చెప్పకుండా బిల్లును కనుక తన దగ్గరే ఉంచుకుంటే దాన్ని మనము పాకెట్ వీటో అంటాం. అయితే బేసిక్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, భారత రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఎందుకు వచ్చింది, భారత రాష్ట్రపతికి పాకెట్ వీటో ఎందుకు వచ్చిందంటే పార్లమెంటు ద్వారా ఆమోదించినటువంటి ఏ బిల్లు అయినా కానివ్వండి, పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన ఏ బిల్లు అయినా సరే, ఆర్డినరీ బిల్ కానివ్వండి
లేదా ఫైనాన్షియల్ బిల్ కానివ్వండి, లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు కానివ్వండి, లేదా మనీ బిల్లు కానివ్వండి. సో ఏ బిల్లు అయినా సరే, పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన ఏ బిల్లు పైనైనా సరే రాష్ట్రపతి ఎంతకాలం నిర్ణయం తీసుకోవాలి అనే టైం పీరియడ్ అనేది లేదు. టైం పీరియడ్ అంటే కాల పరిమితి లేదు. ఇంతకాలంలోపు రాష్ట్రపతి ఈ బిల్లు పైన నిర్ణయం తీసుకోవాలి అనే కాల పరిమితి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మీరు మొత్తం చూడండి, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు భూతార్థం పెట్టి ఎత్తకండి, ఎక్కడైనా దొరకదు మీకు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఎందుకు వచ్చింది అంటే, సో రాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి దగ్గరికి పార్లమెంట్ ద్వారా ఆమోదం పొంది వచ్చినటువంటి బిల్లుల పైన ఎంతకాలంలోపు అతను నిర్ణయం తీసుకోవాలనే అంశం రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనకి లేదు. సో అందువల్లనే ఈయన ఏం చేస్తున్నాడు, నేను ఆమోదిస్తున్నాడో చెప్పడు, తిరస్కరిస్తున్నాడో చెప్పడు, పునఃపరిశీలన పంపిస్తున్నాడో చెప్పకుండా తన దగ్గరే పెట్టుకుంటాడు. అది విషయం. సో పాకెట్ వీటో అధికారం రాష్ట్రపతికి ఎందుకు వచ్చిందమ్మా? సో పార్లమెంటు ద్వారా ఆమోదం పొందినటువంటి ఏ బిల్లు అయినా కానివ్వండి, పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన బిల్లులపైన రాష్ట్రపతి ఎంతకాలం నిర్ణయం తీసుకోవాలి అనే కాలపరిమితి భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనకపోవడం వల్ల భారత రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం వచ్చింది. కొన్నిసార్లు మీరు వింటూ ఉంటారు, సో యాజ్ కంపేర్ టు అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ ఈస్ బిగ్గర్ అంటారు. యాజ్ కంపేర్ టు అమెరికన్ ప్రెసిడెంట్, ఇండియన్ పాకెట్ ఈస్ బిగ్, ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ ఈస్ బిగ్గర్ అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ విషయం ఎందుకుంటారు, భారత రాష్ట్రపతి పాకెట్ అమెరికా అధ్యక్షుడితో పోలిస్తే భారత రాష్ట్రపతి యొక్క పాకెట్ వీటో అధికారం అనేది పెద్దది, పాకెట్ అనేది పెద్దది అంటారు. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అమ్మ, యుఎస్ఏ ప్రెసిడెంటు, సరే మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాం. సో మన యొక్క యూనియన్ లెజిస్లేచర్ బాడీ, మన కేంద్ర శాసన శాఖను ఏమంటామమ్మా? యూనియన్ లెజిస్లేచర్ బాడీ. వాట్ ఈస్ ద లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్? కేంద్ర శాసన శాఖ అనేది ఏంటి అంటాం? పార్లమెంటుని అంటాం. అలాగే అమెరికా లెజిస్లేటివ్ బాడీ, అమెరికా శాసన శాఖను మనం ఏమంటాం? కాంగ్రెస్ అంటాం. అమెరికా శాసన శాఖను మనం ఏమంటాం? కాంగ్రెస్. ఈ కాంగ్రెస్లో మనకు రెండు సభలు ఉంటాయి, ఒకటి సెనేట్ ఉంటుంది, రెండోది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. సెనేట్ అనేటటువంటిది మన రాజ్యసభను పోలి ఉంటుంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అనేది మన లోక్సభను పోలి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇక్కడ గమనించండి, నేనేమంటున్నాను, అమెరికా అధ్యక్షుడితో పోలిస్తే భారత రాష్ట్రపతి యొక్క పాకెట్ పెద్దది అన్నాను. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించి పంపిన బిల్లుల పైన, అమెరికా కాంగ్రెస్ ఆమోదించి పంపిన బిల్లుల పైన అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించి పంపిన బిల్లుల పైన ప్రెసిడెంటు 10 days, ప్రెసిడెంట్ ఏం చేయాలి? 10 days, 10 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలి. 10 days, 10 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలి అని అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. కాంగ్రెస్ ద్వారా ఆమోదం పొందిన బిల్లుల పైన అమెరికన్ ప్రెసిడెంట్ ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి? 10 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలి. కానీ మన భారత రాష్ట్రపతి పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన బిల్లు పైన ఎంతకాలం నిర్ణయం తీసుకోవాలి అనే టైం పీరియడ్, కాలపరిమితి రాజ్యాంగంలో ఉందంటే నో, లేదు. సో అమెరికన్ ప్రెసిడెంట్ మ్యాక్సిమం తన దగ్గర బిల్లులను 10 రోజుల వరకు మాత్రమే ఉంచుకోగలడు. కానీ మన ఇండియన్ ప్రెసిడెంటు పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన బిల్లులను మన ఇండియన్ ప్రెసిడెంటు ఎంతకాలమైనా తన దగ్గర ఉంచుకోగలడు. సో అందుకని మనం ఏమంటామంటే అమెరికా అధ్యక్షుడితో పోల్చినప్పుడు భారత రాష్ట్రపతి యొక్క పాకెట్ వీటో అధికారము చాలా పెద్దది అంటాం. ఓకే, సరే మీకు చెప్పాను. సో పాకెట్ వీటో అధికారం అంటే ఏంటో చెప్పాను. పాకెట్ వీటో అధికారం అంటే ఏంటి? తిరస్కరిస్తున్నానో చెప్పడు, ఆమోదిస్తున్నానో చెప్పడు, పునఃపరిశీలన పంపిస్తున్నానో చెప్పడు, ఏమీ చెప్పకుండా జోబిలో పెట్టుకుంటాడు అంతే. సో అసలు రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఎందుకు వచ్చిందో చెప్పాను. నెక్స్ట్, అలాగే అమెరికన్ ప్రెసిడెంట్తో కంపేర్ చేస్తే ఇండియన్ ప్రెసిడెంట్ యొక్క పాకెట్ వీటో అధికారం పెద్దగా ఉంటుంది, ఎందుకో కూడా మీకు చెప్పాను. సరే, బిల్లుల పైన ఎలాంటి వీటోను ఉపయోగించగలడు? ఏ బిల్లుల పైన పాకెట్ వీటోను ఉపయోగించగలడు? నెంబర్ 1 ఆర్డినరీ బిల్లు అంటే సాధారణ బిల్లు, అలాగే ఫైనాన్షియల్ బిల్ 1 ఆర్థిక బిల్లు 1 మరియు ఫైనాన్షియల్ బిల్ 2 ఆర్థిక బిల్లు 2. సరే, వీటిపైన ఎలాంటి నిర్ణయం, వీటిపైన పాకెట్ వీటోను ఉపయోగించగలదో లేదో చూద్దాం. మొదటిగా ఈ బిల్లులపైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయం తీసుకోగలడమ్మా? ఆర్థిక బిల్లు 1, ఆర్థిక బిల్లు 2, సాధారణ బిల్లులపైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? 3. 1
యాక్సెప్ట్ చేయగలడు, రెండోది రిజెక్ట్ చేయగలడు, మూడోది వచ్చేసి రీకన్సిడరేషన్ పునఃపరిశీలనకు పంపించగలడు. ఓకే, అది అంతే. అయితే ఈ మూడు బిల్లుల పైన రాష్ట్రపతి ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే కాలపరిమితి రాజ్యాంగంలో ఏమైనా ఉందా? ఈ మూడు బిల్లుల పైన రాష్ట్రపతి ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే కాలపరిమితి రాజ్యాంగంలో ఏమైనా ఉందా? లేదు. సో ఈ మూడు బిల్లుల పైన రాష్ట్రపతి ఏం చేయొచ్చు? పాకెట్ వీటోను వినియోగించవచ్చు. ఈ మూడు బిల్లుల పైన రాష్ట్రపతి ఏం చేయొచ్చు? పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అలాగే మనీ బిల్. సో మనీ బిల్లును రాష్ట్రపతి ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు, అలాగే రిజెక్ట్ కూడా చేయొచ్చు. అయితే రాష్ట్రపతి ఈ ద్రవ్య బిల్లును ఎంతకాలంలోపు రాష్ట్రపతి ఈ ద్రవ్య బిల్లు పైన ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే కాలపరిమితి రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? నో, లేదు. సో కాబట్టి మనీ బిల్లు విషయంలో కూడా రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించవచ్చు. అండ్ వాట్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్? రాజ్యాంగ సవరణ బిల్లు గురించి సంగతి ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ చూడండమ్మా, 24వ రాజ్యాంగ సవరణ చట్టం 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి అన్నారు. నిజమే. అయితే ఒక లాజిక్ చెప్తా, ఇక లాజిక్ ఆలోచించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆన్సర్ పెట్టాలో కూడా నేను చెప్తాను. అయితే చూడండి, మీకే చెప్పాను ఇందాక, ఏం చెప్పాను? 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లులను ఖచ్చితంగా ఆమోదించాలని ఉంది. కానీ ఎంతకాలంలోపు ఆమోదించాలి అనే టైం పీరియడ్ ఏమైనా ఉందా? రాజ్యాంగంలో ఉందా? లేకపోతే 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి అని చేర్చారు. కానీ ఎంతకాలం లోపల ఆమోదించాలి అనే అంశాన్ని ఏమైనా చేర్చలేదు. సో రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఎంతకాలంలోపు ఆమోదించాలి అనే కాలపరిమితి లేదు. సో మరి రాష్ట్రపతి ఆ రాజ్యాంగ సవరణ బిల్లును తన దగ్గర ఎంతకాలమైనా పెట్టుకోవచ్చు కదా? ఎస్, పెట్టుకోవచ్చు. సో కానీ అంటే మీరు అనుకుంటారు, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూసి రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు అని మీరు ఆన్సర్ పెట్టవచ్చు. కానీ మనకున్నటువంటి అథెంటికేటెడ్ బుక్స్ డిడి బసు కానివ్వండి, అలాగే పిఎం బక్షి కానివ్వండి, వీటిల్లో మనకేముంటుందంటే రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుల పైన పాకెట్ వీటోను ఉపయోగించలేడు అని రాసి ఉంటారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎలాగ తెలివితేటలు ఉపయోగించవద్దు, ఎందుకంటే అవి అథెంటికేటెడ్. సో మనకి పార్లమెంటుకు గెలిచినటువంటి సభ్యులకు కూడా ఇచ్చేది ఈ డిడి బసు బుక్కే. ఓకే, సో అందుకే నేను చెప్తున్నా, మీరు ఇక్కడ లాజిక్ ఎక్కువ ఉపయోగించద్దు. మీరు అనొచ్చు, సార్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి, కానీ ఎంతకాలం ఆమోదించాలనే కాలపరిమితి లేదు కదా. లేనప్పుడు రాష్ట్రపతి తన దగ్గర ఎంతకాలమైన బిల్లును పెట్టుకోవచ్చు కదా. ఆ విధంగా పెట్టుకుంటే దాన్ని పాకెట్ వీటో అంటాం కదా. సో రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుల పైన పాకెట్ వీటోను వినియోగిస్తాడు అని మనం ఆన్సర్ పెట్టొచ్చు కదా అని మీరు ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. కానీ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, డిడి బసు ఈ విధంగా ఆలోచించడం తప్పులేదు, ఈ విధంగానే ఆలోచించాలి. కానీ అల్టిమేట్గా డిడి బసు అలాగే పిఎం బక్షి ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి పాకెట్ వీటోను ఉపయోగించలేడు. సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లుల పైన పాకెట్ వీటోను ఉపయోగించగలడంటే నో అని ఆన్సర్ పెట్టేయండి. సో ఇది మనకి పాకెట్ వీటో. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం కూడా, పాకెట్ వీటోను ఎవరు ఉపయోగించారు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదువుకుంటాం స్టాక్ పాయింట్. సో మీరు చూసినట్లయితే 1986లో జ్ఞాని జైల్ సింగ్, 1986లో మన రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జైల్ సింగ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్ ఈ బిల్లు పైన అతను పాకెట్ వీటోను ఉపయోగించాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది సో పార్లమెంటు బిల్లుల పైన రాష్ట్రపతికి ఉన్నటువంటి పాకెట్ వీటో అధికారం చెప్పాను. అలాగే ఏ బిల్లుల పైన రాష్ట్రపతి పాకెట్ వీటోను ఉపయోగిస్తాడో కూడా చెప్పాను. సింపుల్గా మీకు ఒక టేబుల్ కూడా వేస్తాను ఇక్కడ. ఆ టేబుల్ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను.
ఓకే, సరే చూడండి అమ్మా. ఒక్క నిమిషం. ఓకే, లెట్ us see సస్పెన్సివ్ వీటో. సరే మీకు ఆర్డర్ ప్రకారం రాస్తాను, ఇందాక చెప్పిన ఆర్డర్లోనే రాస్తాను. సో మొదటిగా అబ్సల్యూట్ వీటో. ఏంటిది, టేబుల్ కుదరట్లేదు. సరే చూడండి. ఆర్డినరీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 అంటే ఆర్థిక బిల్ 2, నెక్స్ట్ అలాగే మనీ బిల్. మనం చెప్పుకున్నదే ఇక్కడ రాసుకుంటూ ఉన్నాం చిన్న. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అవే డిస్కస్ చేద్దాం ఇక్కడ. అదే టేబుల్ రూపంలో మీకు ఇస్తున్నాను. వీటోస్. సరే చూడండి, మొదటిగా చూడండి అమ్మా, మనము పాకెట్ వీటో, మొదటిగా మనము అబ్సల్యూట్ వీటో తీసుకుందాం. అబ్సల్యూట్ వీటో సో అబ్సల్యూట్ వీటో అంటే ఏంటమ్మా, తిరస్కరించడం. అబ్సల్యూట్ వీటోను ఆర్డినరీ బిల్లు పైన మనం వినియోగించగలమా? ఎస్. ఫైనాన్షియల్ బిల్లు 1, ఎస్. ఫైనాన్షియల్ బిల్లు 2, ఎస్. మనీ బిల్లు, ఎస్, తిరస్కరించగలం. అయితే ఇక్కడ మీకు రాజ్యాంగ సవరణ బిల్లు మిస్ అయ్యింది, అది కూడా రాసుకుందాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. రాజ్యాంగ సవరణ బిల్లు పైన రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించగలడా అమ్మా? నో, వినియోగించలేడు. సో నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మరొక వీటో ఏంటి? సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? బిల్లును కనుక పునఃపరిశీలనకు పంపిస్తే దాన్ని మనము సస్పెన్సివ్ వీటో అంటాం. సో ఆర్డినరీ బిల్లును పునఃపరిశీలనకు పంపించగలడు, ఫైనాన్షియల్ బిల్లును పునఃపరిశీలనకు పంపించగలడు, ఫైనాన్షియల్ బిల్లు 2ను పునఃపరిశీలనకు పంపించగలడు, మనీ బిల్లును పంపించలేడు, రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పంపించలేడు. నెక్స్ట్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ఎలాంటి నిర్ణయాన్ని కలపకుండా తన దగ్గరే పెట్టుకుంటే. సో ఆర్డినరీ బిల్లు పైన పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు, ఫైనాన్షియల్ బిల్ 1 పైన పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు, ఫైనాన్షియల్ బిల్ 2 పైన పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు, మనీ బిల్లు పైన ఉపయోగించవచ్చు, రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఉపయోగించలేడు. ఓకే, సో ఈ విధంగా కనుక మీరు టేబుల్ని కనుక గుర్తుపెట్టుకోగలిగితే మనకి వీటో పవర్ పైన ఎలాంటి క్వశ్చన్ అడిగినా చెప్పగలడు. ఇంకొకసారి చెప్తున్నా, అబ్సల్యూట్ వీటో అంటే ఏంటమ్మా? బిల్లును కనుక రిజెక్ట్ చేస్తే, తిరస్కరిస్తే దాన్ని అబ్సల్యూట్ వీటో అంటాం. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటమ్మా? రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపించాలి. పాకెట్ వీటో అంటే ఎలాంటి నిర్ణయాన్ని తెలపకుండా ఉంటే దాన్ని మనము పాకెట్ వీటో అంటాము. సో అబ్సల్యూట్ వీటో అంటే తిరస్కరించడం. ఆర్డినరీ బిల్లును తిరస్కరించవచ్చు, ఆర్థిక బిల్లు 1ని తిరస్కరించవచ్చు, ఆర్థిక బిల్లు 2ని తిరస్కరించవచ్చు, మనీ బిల్లును కూడా తిరస్కరించవచ్చు, కానీ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించలేడు. అందుకే ఇంటూ మార్క్ వేసాను. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. దట్స్ ఇట్ మా. ఓకే, నెక్స్ట్ మరొక చిన్న విషయం మనము క్లియర్ చేసుకొని క్లాస్ అనేది ఎండ్ చేద్దాం. సో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల పైన, సరే చూడండి అమ్మా, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో అధికారం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఏదైనా ఒక బిల్లు అసెంబ్లీ ద్వారా పాస్ అయిందమ్మా. అసెంబ్లీ ద్వారా పాస్ అయిన తర్వాత ఒక బిల్లు అనేది అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందింది. అది చట్టంగా కావాలంటే, అది చట్టంగా మారాలంటే ఎవరి యొక్క సంతకం అవసరం? అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లు చట్టంగా మారాలంటే ఎవరి యొక్క ఆమోదం అవసరం? గవర్నరు లేదా ప్రెసిడెంట్. అదేంటి సార్ గవర్నరు లేదా ప్రెసిడెంట్ అంటున్నారు? చెప్తా. సరే, అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందింది ఒక బిల్లు. ఏ బిల్లు? ఆర్డినరీ బిల్లు. ఒక ఆర్డినరీ బిల్లు. అసెంబ్లీ ద్వారా ఒక సాధారణ బిల్లు ఆమోదం పొందింది. నెక్స్ట్ అది ఎవరి దగ్గరకు వస్తుంది? ఆర్టికల్ 200, ఆర్టికల్ 200 ప్రకారం అది ఎవరి దగ్గరకు వస్తుంది? గవర్నర్ దగ్గరకు వస్తుంది. అయితే ఇప్పుడు గవర్నరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఒకటి, ఆ బిల్లును యాక్సెప్ట్ చేయొచ్చు. అసెంబ్లీ ద్వారా ఆమోదం పొంది గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి ఆర్డినరీ సాధారణ బిల్లును
ఆర్డినరీ అంటే దాని అర్థం ఏంటమ్మా? సాధారణ బిల్లు అని అర్థం. ఆర్డినరీ అంటే సాధారణ బిల్లు. ఈ సాధారణ బిల్లు రాష్ట్రపతి ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు. రెండోది ఏం చేయొచ్చు? రిజెక్ట్, తిరస్కరించవచ్చు. మూడోది ఏం చేయొచ్చు? రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపించవచ్చు. నాలుగోది వచ్చేసి రాష్ట్రపతి పరిశీలనకు కూడా పంపించవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పరిశీలనకు కూడా పంపించవచ్చు. సో ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ దగ్గరికి వచ్చిన బిల్లు పైన అతను ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాడో చెప్పాను. గవర్నర్ ఏం చేయొచ్చు? ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, రెండు రిజెక్ట్ చేయొచ్చు, మూడోది రీకన్సిడరేషన్, నాలుగోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించవచ్చు. సరే, సపోజు గవర్నర్ ఏమనుకున్నాడు? నేను ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తాను అని అనుకున్నాడు అనుకోండి. రాష్ట్రపతికి పంపించాడు అనుకోండి. రాష్ట్రపతికి పంపిస్తే ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేయొచ్చు? అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందినటువంటి బిల్లులు ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చింది. అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన, వినండి ఇంకొకసారి నేను చెప్తున్నా, అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన సాధారణ బిల్లు ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేయొచ్చు? ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, రెండోది రిజెక్ట్ చేయొచ్చు, మూడోది రీకన్సిడరేషన్ కూడా పంపించవచ్చు. అంటే పునఃపరిశీలనకు కూడా పంపించవచ్చు. అవునా? సరే, ఇప్పుడు చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది కొంచెం డ్యూయల్ రూల్ ఉంటుంది, ఇది కమల్ హాసన్ టైప్ అనమాట. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందినటువంటి ఒక సాధారణ బిల్లు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ దగ్గరకు వచ్చింది. గవర్నర్ ఆ బిల్లును ఏం చేయొచ్చు? ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు పంపించవచ్చు, లేదా రాష్ట్రపతి దగ్గరకు కూడా పంపించవచ్చు. రాష్ట్రపతికి కూడా పంపించవచ్చు. అయితే ఇప్పుడు సపోజ్ గవర్నర్ ఏమనుకున్నాడు? సరే, ఈ బిల్లు నేను రాష్ట్రపతికి పంపిస్తాను అన్నాడు అనుకోండి. సరే, ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది. అయితే ఆర్టికల్ 201 ప్రకారం అసెంబ్లీ బిల్లుల పైన, అసెంబ్లీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లు పైన ఆర్టికల్ 201 ప్రకారం అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు? ఒకటి యాక్సెప్ట్, రెండు రిజెక్ట్, మూడోది రీకన్సిడరేషన్. ఓకే, సరే, ఇప్పుడు బిల్లును రిజెక్ట్ చేస్తే ఏమంటామమ్మా? బిల్లును రిజెక్ట్ చేస్తే మనం ఏమంటాం? అబ్సల్యూట్ వీటో అంటాం. బిల్లును రీకన్సిడరేషన్ పంపిస్తే, పునఃపరిశీలనకు పంపిస్తే సస్పెన్సివ్ వీటో అంటాం. సో అలాగే రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరకు వచ్చినటువంటి ఈ ఆర్డినరీ బిల్, ఈ సాధారణ బిల్లును రాష్ట్రపతి ఎంత కాలంలోపు ఆమోదించాలి అనే కాలపరిమితి ఏమైనా ఉందా? టైం పీరియడ్ ఏమైనా ఉందా? ఎంతకాలంలోపు రాష్ట్రపతి అసెంబ్లీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లు పైన నిర్ణయం తీసుకోవాలి అనే టైం పీరియడ్ ఏమైనా ఉందా అంటే నో, టైం పీరియడ్ లేదు. సో ఆటోమేటిక్ ఏం చేయొచ్చు? పాకెట్ వీటో కూడా ఉపయోగించవచ్చు. సో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లు పైన రాష్ట్రపతి ఏ వీటో పవర్లో ఉపయోగిస్తాడో మీకు నేను చెప్పాను. ఓకే, మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లు పైన రాష్ట్రపతి ఎలాంటి వీటో అధికారాలను ఉపయోగించగలడు? సరే, ఇప్పుడు చూడండి అమ్మా, రాష్ట్ర అసెంబ్లీ ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ద్వారా మనకొక మనీ బిల్లు ఆమోదం పొందింది. సో అది చట్టం అవ్వాలంటే ఎవరి దగ్గరకు రావాలి? గవర్నర్ దగ్గర రావాలి. సో నిజమే, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ దగ్గరకు వస్తుంది. అయితే ఈ ద్రవ్య బిల్లు పైన గవర్నర్ ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? గవర్నరు అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్య బిల్లు పైన ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? ఒకటి యాక్సెప్ట్, ఆమోదించగలడు. రెండోది రిజెక్ట్, తిరస్కరించగలడు. మూడోది వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి పరిశీలనకు పంపించగలడు. సరే, ఇప్పుడు గవర్నరు రాష్ట్రపతి పరిశీలనకు పంపించాడే అనుకో. సరే, ఇప్పుడు ఆ బిల్ ఎవరి దగ్గరకు వచ్చింది? సో ఆర్టికల్ 201 ప్రకారం, ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్య బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి మనీ బిల్ ఎవరి దగ్గరకు వస్తుందమ్మా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మనీ బిల్ ఎవరి దగ్గరకు వచ్చింది?
రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ బిల్లును ఆయన ఏం చేయొచ్చు, ఈ బిల్లు పైన ఆయన ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు? సో వినండి, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లు పైన రాష్ట్రపతి ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలడు? ఒకటి, యాక్సెప్ట్ చేయగలడు అంటే ఆమోదించగలడు. రెండోది ఏం చేయగలడు? రిజెక్ట్ చేయగలడు. కానీ రాష్ట్రపతి అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును రీకన్సిడరేషన్ పునఃపరిశీలనకు పంపించగలడా? పునఃపరిశీలనకు పంపించగలడా అంటే నో, పంపించలేడు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు ఆమోదించిన ద్రవ్య బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించలేడు. అలాగే అసెంబ్లీ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లును కూడా ఆయన పునఃపరిశీలనకు పంపించలేడు. సో అది విషయం. ఏం చేయగలడు? యాక్సెప్ట్ చేయగలడు, రిజెక్ట్ చేయగలడు. రిజెక్ట్ చేసేదాన్ని మనం ఏ వీటో అంటాము? అబ్సల్యూట్ వీటో అంటాం. పునఃపరిశీలన పంపించగలడా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లును పునఃపరిశీలన పంపించగలడా? నో, పంపించలేడు. సో సస్పెన్సివ్ వీటోను ఉపయోగించగలడా అంటే నో, ఉపయోగించలేడు. నెక్స్ట్ అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లు పైన రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే కాల పరిమితి మనకి రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? లేదు. టైం పీరియడ్ కూడా లేదు. సో కాబట్టి ఏం చేయొచ్చు? పాకెట్ వీటోను కూడా ఉపయోగించవచ్చు. చూడండి, ఇందాక చెప్పినట్టే ఉంది చూడండి. సో సింపుల్ అమ్మ. ఇందాక నేనేం చెప్పాను? సాధారణ బిల్లు పైన రాష్ట్రపతి ఏ వీటో పవర్ను ఉపయోగించవచ్చు? పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లుల పైన రాష్ట్రపతి ఏ వీటో పవర్ను ఉపయోగించగలడు? చెప్పండి. అన్ని వీటోలు ఉపయోగించగలడు, అవునా? అబ్సల్యూట్ వీటో ఉపయోగించగలడు, సస్పెన్సివ్ ఉపయోగించగలడు, పాకెట్ వీటో ఉపయోగించగలడు. అలాగే ఇక్కడ గమనించండి, అసెంబ్లీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లు పైన కూడా అబ్సల్యూట్ వీటో ఉపయోగించాడు, సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడు, పాకెట్ వీటో ఉపయోగించాడు. అలాగే పార్లమెంటు ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లు పైన రాష్ట్రపతి ఏ వీటోలు ఉపయోగించగలడు? అబ్సల్యూట్ వీటో ఒకటి, పాకెట్ వీటో ఒకటి. అంతేగాని సస్పెన్సివ్ వీటో ఉపయోగిస్తారా? ఉపయోగించలేడు. ఇక్కడ కూడా సేమ్. అసెంబ్లీ ఆమోదించి పంపిన మనీ బిల్లు పైన రాష్ట్రపతి ఏ వీటోలు ఉపయోగించాడు? అబ్సల్యూట్ ఉపయోగించాడు, పాకెట్ వీటో ఉపయోగించాడు. అంతేగాని సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడా? ఉపయోగించలేదు. సో అది. సో ఎప్పుడైనా సరే మీరు ఇవి చదివేటప్పుడు లాజికల్గా చదవండి. ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అని చెప్పండి. దీనికంటే ఇప్పుడు ఇది మీకు చెప్పాను శాంపిల్గా. నెక్స్ట్ బిల్లుల గురించి చెప్తా. సో మనకి బిల్లుల గురించి తెలిసినప్పుడు మాత్రం వీటో పవర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లలు లాజిక్తో ఆలోచించకుండా బట్టి కొడుతూ ఉంటారు. బట్టి కొడితే ఎప్పటికీ కూడా రాదమ్మ మనకి. బట్టి కొడితే ఎప్పుడు కూడా ఏ సబ్జెక్టు రాదు. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బట్టి మెథడ్ని వదిలేయండి. సో కొంచెం అనలైటికల్గా ఆలోచించండి. మనకి సో ఎక్కువ సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా బట్టి కొట్టొద్దు, ఏదో బుక్లో రాసినట్టు ఎస్డీస్గా చదవద్దు. సో ఇలాగ కొంచెం కొత్తగా అనలైసిస్ చేసి చదువుకోండి, మంచిగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత సబ్జెక్టు నేర్చుకోగలిగారు అని నేను అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.